అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని ఇట్టి రీతిగా కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మరలా మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. ఇదిగో కొద్ది నిమిషాలు నీ మాటలతో ప్రభువా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి నీ రక్షణలో మమ్మల్ని స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారు కదండి? మరి కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే దేవుని లేఖనాలలో ఉన్నటువంటి కొన్ని రహస్య విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులకు నేర్పిన కొన్ని రహస్యాల గురించి ఈరోజు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులకి నేర్పింది ఏంటంటే రహస్యమైనటువంటి ధర్మము. సాధారణంగా మనము మన దగ్గర ఏదైనా కలిగి ఉంటే దానిని ఇతరులకు దానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు చేసే ప్రతి ధర్మము కూడా రహస్యంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనంలో మాట మనం చూడవచ్చు. మనం చేసే ప్రతి ధర్మము కూడా రహస్యంగా ఉండాలి. ఈ రోజున ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లలో, లేకపోతే ఈ వాట్సాప్లోనూ మనము చేసే ప్రతి ధర్మాన్ని, లేకపోతే మనం చేస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని కూడా మనం పెట్టి ఆ ఫేస్బుక్లో పెట్టి చాలా ఫేమస్ అవ్వాలని మనం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే మనం చేసే ధర్మము రహస్యంగా ఉండాలి. నువ్వు ఎవరికైనా ₹1 ఇవ్వచ్చు, ₹1000 ఇవ్వచ్చు. కానీ ఆ ఇచ్చిన రూపాయి అయినా, ఇచ్చిన ₹1000 కానీ అది రహస్య ధర్మంగానే ఉండాలి తప్ప అందరికీ కూడా చాటింపు వేసి నేను వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి అది చేశాను, వీళ్ళకి ఇది చేశానని మనం చేసుకున్నటువంటి ఆ ధర్మాన్ని బట్టి మనము ఎక్కువ దాని గురించి సెల్ఫ్ డబ్బా కొట్టకూడదు. అదే చెప్తున్నది దేవుని యొక్క వాక్యము. మనం చేసే ధర్మం ఎలా ఉండాలంటే రహస్యముగా ఉండాలి. ఇంకా అంటాడు, మనము కుడి చేతితో చేసిన ఆ యొక్క సహాయము ఎడమ చేతికి తెలియకుండా మనము చేయాలట. రెండవది మనం చేయాల్సింది ఏంటంటే రహస్య ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ్యానికి నేర్పించిన రెండవ రహస్యం ఏంటంటే రహస్య ప్రార్థన. ఏంటి? 6వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే రహస్య ప్రార్థన. చాలామంది అంట ప్రార్థన చేయడానికంట ఇక్కడ చెప్తున్నాడు రహస్యమందు అప్పుడు నీ తండ్రి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. చాలామంది ప్రార్థన చేయమంటే ఏదో చాలా గట్టిగా చేస్తారు, దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడనే ఉద్దేశంతో గట్టిగా చేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. మూలుగుల ప్రార్థన హన్నా చేసింది చూసారా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో అలాంటి మూలుగుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనేది క్రైస్తవునికి చాలా అవసరం. రహస్య ప్రార్థన అనేది క్రైస్తవునికి అవసరమని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మొదటిది రహస్య ధర్మము, రెండవది రహస్య ప్రార్థన, మూడవది రహస్యమైనటువంటి ఉపవాసము. మీరు ఉపవాసము 16వ వచనము 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనే తన ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలట?
మన ఉపవాసము రహస్యముగా ఉండాలి. మనుషులకు కనబడేటట్లుగా మనం ఉపవాసం చేయకూడదు. మనుషుల మెప్పు కోసం మనం ఉపవాసం చేయకూడదు. మనుషుల మెప్పు కోసం మనం దాన ధర్మాలు చేయకూడదు. కేవలము అవన్నీ కూడా మనం చేసే దాన ధర్మం కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే ఉపవాస దీక్ష కానీ అవి మనుషులకు కనిపించే విధంగా కాకుండా అవి కేవలము దేవునికి కనిపించే విధముగా మాత్రమే అవి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజానికి ఈ 3 రహస్యాలను చెప్తున్నాడు. ఏంటంటే నీ ధర్మము రహస్యముగా ఉండాలి, నీ ఉపవాస దీక్ష రహస్యముగా ఉండాలి, నీ ప్రార్థన రహస్యముగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మరొకసారి దేవుడు మనతో మాట్లాడాడు. మనం చేయాల్సిన కార్యాలేంటి దేవుడు మనకు బోధించాడు. రహస్య ప్రార్థన, రహస్య ఉపవాసము, రహస్యమైనటువంటి ధర్మము మనం చేయుట ద్వారా మనం దీవించబడతామని మనము నేర్చుకున్నాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో మేము చేయు ప్రతి కార్యము కూడా రహస్యముగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. రహస్యమైన ధర్మం అందరికీ చాటింపు వేయకుండా మేము ఇతరులకు ఎంత ఇచ్చామో అది మా కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకుండా ప్రభువా మేము ధర్మము చేయాలని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ఉపకారము ధర్మము చేయక మరొకటి అట్టి యాగముల దేవునికి ఇష్టమైనవని వాక్యం తెలియజేస్తుంది. ఉపకారము ఇతరులకు మేలు చేయడమే ప్రభువా నీకు ఇచ్చే శ్రేష్టమైనటువంటి బలి, శ్రేష్టమైనటువంటి నైవేద్యం. ఇదిగో తండ్రి, మేము రహస్యమందు ప్రార్థన చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభువా వీధుల్లో అందరికీ కనబడినట్లుగా ప్రభువా మేము కేకలు వేసి ప్రార్థన చేయడం కాదు, కానీ రహస్యముగా ప్రార్థన చేయడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. అప్పుడు మీరు మా ప్రార్థన ఆలకిస్తారని వాక్యం తెలియజేస్తుంది. సో ప్రభువా మేము రహస్యముగా ప్రార్థన చేయనట్లుగా ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రభువా మేము ఉపవాసం చేయనప్పుడు రహస్యముగా చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. మేము ఉపవాసం చేయడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. మనుషులకు కనబడే రీతిగా కాకుండా రహస్యముగా నీ సన్నిధిలో ఉపవాసం చేయడానికి నీ కృపను అనుగ్రహించమని, ఈ వీడియో చూసిన ప్రతి వారిని కూడా నీ కృపతో భద్రపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.